నువ్వే కదా ఈ వృద్ధవేని నన్ను ఈ వృద్ధ రూమ్ లోకి ఈ వృద్ధ బాత్రూమ్ లోకి ఈ వృద్ధడానికి వచ్చి అన్ని ఒంటి మీద చేయడానికి వస్తావా? అసలు వాడదాను నువ్వు నా సంపర్కట్రీ. నేను ఇల్లు కుట్టా, నేను గిచ్చుకుంటా, నేను ఇల్లు కుట్టా, నేను కూడా ఏమో చేసుకుంటా. పట్టుకుంటే తప్ప నేను కూడా ఇట్లా పట్టుకుంటా. పట్టుకుంటా నువ్వెవరు ఆమె పట్టుకోనికి? నువ్వు నా జంపర్ కట్రీ. నిన్ను కూడా ఇలా ఎత్తేసా. వెల్కమ్ టు #. నేను అంజలి దాస్. లేడీస్ హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయికి తన రూమ్మేట్ ద్వారా చెప్పుకోలేని ఒక ప్రాబ్లం జరిగిందంట. మనం ఆ అమ్మాయికి ఈ చిన్న కెమెరా ఇచ్చాము. ఇది ఎక్కడైనా పెట్టేయచ్చు. 1 month ముందే ఇచ్చాము. ఆ ఫుటేజ్ ని ఆవిడ దగ్గర ఉన్న కంప్యూటర్ లోనే కాపీ చేసి మా లేడీ స్టాఫ్ ఒకరితో మనకు ఎవిడెన్స్ గా ఏవి మాత్రం అవసరమో అవి మాత్రం కట్ చేసుకొని మనం తీసుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ద్వారా కలిగిన ఇబ్బంది ఏంటి, ఆ అమ్మాయి మాటల్లోనే వినండి. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉంటే మీ వల్ల అయినంత హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను సుధాకర్ మస్కూరి. వ్యూవర్స్, ఈమె పేరు బుజ్జమ్మ. ఆమె బాధ ఏంటనేది ఆమె మాటలోనే విందాం. ఒక్కసారి మీరే వినండి. నమస్తే అమ్మ. నమస్తే అన్న. చెప్పరా బుజ్జి. రమ్య అనే అమ్మాయి నా డబ్బులు అన్ని తీసేస్తుందన్న, నా సామాన్లు కూడా తీసేస్తుందన్న. అసలు నాకు నేనే పేదరికాన్ని అనుభవిస్తున్నాను. చాలా ఇబ్బంది పడుతుంది. మిస్బిహేవ్ కూడా అంటే అబ్బాయిలా చేస్తుందన్న. కానీ అలా చెప్తే ఎవరు నమ్మరన్న, వినరు కూడా నన్న. అందుకనే నేను ఆలోచిస్తున్నానన్న. మీరే నాకు హెల్ప్ చేస్తారని మీతో చెప్తున్నానన్న. అంటే ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లం చేస్తున్నాము? అంటే అబ్బాయిలాగా బిహేవ్ చేయడం, ఎక్కడైతే అక్కడ చేతులు వేయడం, తర్వాత ఏమంటే నా వస్తువులు కూడా తీసేయడం, అన్ని చేస్తుందన్న. ఏది పెట్టుకున్నా ఉంచట్లేదు. ఫోన్ కొట్టి దాచింది, డబ్బులు కూడా తీసేసిందన్న. మరి హాస్టల్ మార్చొచ్చు. మారుద్దామంటే నాకు స్తోమత లేదన్న. నేనే పేదరికంలో బ్రతుకుతున్నానన్న. ఇది ఫ్రీ సీట్ అన్న. ఇంకెక్కడికి వెళ్ళిపోతానన్న నేను. అవునన్నా, డబ్బులు కట్టుకునే స్థితిలో నేను లేనన్నా. అదే మీరే అర్థం చేసుకొని నాకు మంచి న్యాయం చేయండి అన్న. పెద్దవాళ్ళకి ఎవరు చెప్పిన వినరు కదన్నా, నమ్మరు. అమ్మాయి అలాంటిదే కాదు కదా, అలా ఎలా చేస్తుంది, అలా కనబడట్లేదు కదా అంటారన్నా. ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు నాకైతే. మీరే నాకు హెల్ప్ చేయాలన్నా, ప్లీజ్ అన్న. మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. సరేనమ్మా, మనము ఒక పని చేద్దాం. పిలిపించి టాస్క్ చేద్దాం. మనం వీలైనంత మటుకు ఆమె మార్చే ప్రయత్నం చేద్దాం. లేదంటే కుదరకపోతే ఇంకా చూద్దాం. మనము వేరే ప్రయత్నం చేద్దాం. అది కూడా కుదరకపోతే మీకు ఏదైనా హాస్టల్ ఫీజు వసతి కల్పించే ప్రయత్నం నేను చేస్తాను. వేరే ఏదైనా హాస్టల్ ఉంటే హాస్టల్కి వెళ్ళి చదువుకో. అక్కడ ఏదైనా ఫీజు ఉంటే నేను వ్యూవర్స్, అమ్మాయిని పిలిపిద్దాం. పిలిపించి మాట్లాడి మార్చే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఏమైతే. ఎందుకు అలా చేస్తావు? నీ జుట్టు ఇలా ఉంది. ఏదోలా ఉన్నామేట. ఆడపిల్లల జుట్టు ఆడలకి అలా ఉన్నాయి. బుక్కులు ఏమి ఇట్లా ఉన్నాయి, నీ ఏమో ఇట్లా మందంగా ఉన్నాయి. ఏదో తేడాగా ఉంది. మందంగా ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఆడపిల్లగా ఉండే మగోడ్లా చేస్తావు ఎటు? ఆడపిల్లగా ఉండే మగోడ్లా చేస్తావు ఎటు? బుర్ర బుద్ధి లేదా నీకు? పట్టుకోవడం అమ్మాయిలు తప్పేనా? నువ్వు పట్టుకోను కదా, ఎక్కడెక్కడ చేపలేస్తున్నావు. అసలు ఎందుకు ఇక్కడెక్కడ చేయలేస్తున్నావు నువ్వు? ఇటు ఫ్రెండ్స్ గా ప్రవర్తిస్తున్నావా? మగోడ్లా ప్రవర్తిస్తున్నావు. అసలు ఆడపిల్ల ఎవరు ఉండరు. నువ్వు అంత దీని ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు? ఎక్కడైతే అక్కడ చేయలేదు. ఇప్పుడు ఎవరు బుజ్జి? నీకెట్లుంది మరి? నీకు ఇప్పుడు చిత్రించుకోవట్లేదా? ఒక ఆడ ఒక మొగ నేను స్టార్ట్ చేస్తే నీకు ఎట్లుంది? ఆమె చదువుకొని ఆమె చేసుకొస్తే నువ్వెందుకు ఆమె ఇబ్బంది పెడతావు? నాకదంటే ఇష్టము. మరి నువ్వంటే నాకు ఇష్టము. నేను తను పట్టుకుంటే మీకేం ప్రాబ్లం? నేను నిన్ను ముట్టుకుంటే నీకేం ప్రాబ్లం? డోంట్ టచ్. మరి యూ డోంట్ టచ్ హియర్. యూ టచ్ ఇట్, ఐఎమ్ టచింగ్. యూ క్రాష్, ఐఎమ్ గ్రీష్. నేను అప్పుడప్పుడు టచ్ చేస్తున్నా, డైలీ టచ్ చేస్తున్నా. నువ్వు డైలీ అలాగే చేస్తున్నావు. గిరిసింది. ఇంతలా గీరేసావు. మరి నేను కూడా నేను గీరానా? తన బెస్ట్ ఫ్రెండ్. యు ఆర్ మై బెస్ట్ షో. నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో తన అలా చూడాలి. నేను ఈ ఉద్దేశంతో చూడాల్సి వస్తుంది నువ్వు చేసే పనులకు.
మేము అమ్మాయిలు బండి. నేను కూడా అనుకో ఏమైతుంది అసలు ఎప్పుడు నేను ఆ ఫీల్డ్ లో తను చూడలేదు. అసలు ఇది చాలా వరస్ట్ గా పోయేది. పడుకుంటప్పుడు కూడా ఎక్కడెక్కడో కాలు వేస్తా. మేము అలా అలా ఇలా ఇలా అంటాం. మరి అర్థమవుతుందా? నీకు ఇష్టం ఉన్నంతో చేసుకుంటే అది ఇష్టమే, అనిష్టంతో చేసుకుంటే అది ఇష్టం. ఇప్పుడు నేను టచ్ చేస్తే నీకు ఎట్లుందో ఆమె కూడా జలగర పలకర వాడినట్టు. అర్థమవుతుందమ్మా? నీకు నేను టచ్ చేస్తూ నీకు ఎట్లా అనిపిస్తుంది? అవునా? ఏంటి ఇలా పట్టుకుంటే నీకు ఏమవుతుంది? నీకేమైతుంది? నీ టచ్ చేయకు. మరి నువ్వు ఆమె నువ్వు ఎందుకు టచ్ చేస్తావు? ఇది నాకు, ఇది నాది. మరి ఏమైంది నీకు? నువ్వు ఎందుకు చేస్తావు అట్లా? ఇట్లా చేతులు ఎడితే ఏమైంది? నీకేమైతుంది? మరి నీకేమైతుంది? నీకేమైతుంది అంటున్నా? మీకేంటి సార్? నేను తను మేమిద్దరం వేసుకుంటున్నాము. నీకేంటి మేడం మేమిద్దరం వేసుకుంటురా? నీకేంటి మేడం మేమిద్దరం వేసుకుంటురా? మేము ఫ్రెండ్స్, మీకు సంబంధం లేని విషయం ఇది. మేము సంపర్కట్టు, నీకు సంబంధం లేదు. ఏంటి టార్చర్? నువ్వు పెట్టే టార్చర్ కంటే ఎక్కువ కాదు ఇది. నువ్వు పెట్టే టార్చర్ కంటే ఎక్కువ టార్చర్ కాదు ఇది. అర్థమవుతుందా? చూపించింది ఎవరు వేసేది? నైట్ పూట నువ్వే కదా. నువ్వే వేసావు, ఎక్కడైతే అక్కడే వేస్తావు. కాలు వేసుడు చేతులు వేసుడు ఏంది? వరస్ట్ గా పోయేది. ఆడపిల్లగా ఉండదు అసలు. అందరూ అలాగే వేసారు. అందరికి అలాగే చెప్పదు. చూడనీకే నువ్వు ముద్దు గమ్మలేక నువ్వు చేసే పని లోపల అంతా ఇది ఉంది. ఏమంటారు చూడు, మేలి పండు చూడు, మేలి మైముండు పొట్ట ఇప్పుడు సంపర్కట్టు ఉన్నట్టుగా నీ పనులు అన్ని ఇట్లున్నాయి. అమ్మాయిలు చేసుకుంటే తప్పేంటండి? అబ్బాయిలు అమ్మాయి చేసుకుంటే తప్పలేదు, అమ్మాయిలు అమ్మాయి చేసుకుంటే తప్పలేదు. కానీ ఇష్టం ఉన్నతో చేసుకోవాలి. ఇష్టం ఉన్నతో ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి. ఇష్టం లేనితో అయిష్టంగా ప్రవర్తిస్తే కిందకి వస్తుంది. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. అర్థమైందా? హరాస్మెంట్ కిందకి వస్తుంది. ఇష్టం లేనితో అయిష్టంగా ప్రవర్తిస్తే హరాస్మెంట్ కిందకి వస్తుంది. నువ్వు ఆమెతో ఎట్లా ప్రవర్తిస్తావు, నేను నీతో అట్లా ప్రవర్తిస్తావు. దొంగతనం చేసే అవసరం నీకేముంది? నా సెల్ ఫోన్ దాసినావు, నా డబ్బులు తీసినావు, చాలా ఇబ్బంది పెట్టావు, చాలా అరెస్ట్ చేశావు. నువ్వు అసలు అమ్మాయిల పైసలు పోయి పైసలు తిన్నవో ఏం చేసినా తెలియదు. కానీ ఈ మనుషులతో రగడాంచింది, మనుషులతో రగడాంచింది అంటున్నా. అది మంచిగా కదా? నువ్వు ఎప్పుడు చేయలేవు చెప్పు, ఎప్పుడైనా కాదు ఎప్పుడు చేయలేవు చెప్పు. నేను కూడా ఇట్లా పట్టుకుంటా పట్టుకుంటా. నువ్వెవరు ఆమె పట్టుకోనికి? నువ్వు నా జంపర్ కట్రీ, నువ్వు సంపర్ కట్రీ. ఇట్లా చేస్తావు అనుకోలేదు. ఎప్పుడే నా ఉద్దేశంతో నేను చూసాను. అసలు ఎవరినో తీసుకొచ్చి మధ్యలో గొట్టంగా తీసుకొచ్చి ఇంత చేస్తున్నాను. మాట్లాడే రైట్స్ మీకు లేవండి. అట్లా హరాస్మెంట్ చేసే రైట్స్ నీకున్నాయా? నీకు లేవు. తన ఫ్రెండ్ మేము గిచ్చుకుంటాం, గిల్లుకుంటాం, చేతులు వేసుకుంటాం, ఇట్లా వేస్తుంది మీకు అవసరం, చేతులు వేసుకుంటాం, ఇట్లా వేస్తుంది మీకు అవసరం. నువ్వు నా సంపర్కట్రీ, నేను ఇల్లుకుంటా, నేను గిచ్చుకుంటా, నేను ఇల్లుకుంటా, నేను కూడా ఏమో చేసుకుంటా. ఇది నీకు అవసరమా? నువ్వెందుకు వస్తున్నావు? నీకేమవసరం? అసలు ఆడపిల్ల బేసేస్తున్నావు. ఆడపిల్లకు మాట్లాడుతున్నాను. చెత్తలాగా బేసేస్తున్నావు. ఆడదాన్ని చేసుకుంటావు, ఏడు చేసుకుంటావు. ఆడోళ్ళు ఏడు చేసుకుంటారా? నీకు పట్టుకుని ఇట్లా నడుము ఇలా తప్ప, ఇట్లా పట్టుకుని ఇట్లా నడుము ఇలా తప్ప వేసుకుంటాం తప్పేటుంది అనలేదు. నువ్వు అంత అలా ఎలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు? ప్రవర్తించడం తప్ప కదా. బయట చెప్తే నీ ఇజ్జత్ పోతుంది, నీ ఇజ్జత్ పోతాను ఆగింతాను. అర్థమవుతుందా? అసలు నీకు ఇంత ఏమనిపిస్తుందా? అన్న అసలు ఇది అలాంటిదా? ఎంత గలీజు ఉండంటే నేను స్నానం చేసుకుంటే దీపంతో వచ్చేసి రెడీ అయిపోయి ఒంటి మీద చేయలేస్తుంది ముష్టమండ. నేను స్నానం చేసుకుంటే దీపంతో వచ్చేసి రెడీ అయిపోయి ఒంటి మీద చేయలేస్తుంది ముష్టమండ. నువ్వే కదా ఈ వృద్ధవేని రూమ్ లోకి, ఈ వృద్ధ బాత్రూమ్ లోకి, ఈ వృద్ధడానికి వచ్చి అన్ని ఒంటి మీద చేయడానికి వస్తావా? అసలు వాడదాను చేసుకో. ఫ్రెండ్స్ నాకు ఇట్లా గిల్లుకోరా, గిచ్చుకోరా, ఇట్లా నిన్ను కూడా ఇలా ఎత్తేసా ఎత్తేలా? నిన్ను కూడా ఇలా ఎత్తేసా ఎత్తేలా? చెప్పినాడు ఇంటి వాళ్ళు పిచ్చి పిచ్చినాడు కదా స్వామి. మేము అన్ని మీ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి అది దొంగముడనే, ఆ దొంగముడు కాబట్టి దొంగముడితో అవుతుంది. అర్థమవుతుందా? నేను చాలా సెన్సిటివ్ చెప్తున్నా. నిన్ను వాళ్ళకి చెప్తే బాగుండదు, నీ పరువు పోతుంది అని చెప్పేసి తను ఆగింది.
అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకో. నేనేం చేయలేనా? నువ్వేం చేయలేవు. ఏదమ్మా చూస్తున్నావు ఇప్పటికీ చెప్తున్నా, నువ్వేం చేయలేవు. నేను తనే పిలిచిన రూమ్ లోకి ఇట్లా తోమని పిలిచింది, తోమినా. తోమంటే ఉల్లాల తోముతావా? ఎక్కడెక్కడ చేతులెత్తావా? తోమంటే ఉల్లాల తోముతావా? ఎక్కడెక్కడ చేతులెత్తావా? నువ్వే కదా పిలిచింది దొంగముండా. నువ్వే ఈత తోమ. రాగు. నేను బీపీ లేచిన నువ్వు అసలు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. నీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను తప్పు పడట్లేదు. అర్థం చేసుకో. ఆమె ఎందుకు అంటున్నా అట్లా అర్థం చేసుకో. నేను చెప్పేది సీసీ కెమెరా నేను నెల ముందే పెట్టినా. ఆమె నాకు నెల ముందే టాస్క్ ఇచ్చింది. మేము ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి కదా. నేనేం బాత్రూమ్ లో పెట్టలేము కానీ ఆమె పెట్టలేదు. కానీ ఇగో నువ్వు వీడియో నువ్వు ఫోన్ తీసింది కూడా రికార్డ్ ఉంది. ఫోన్ ఫ్రెండ్షిప్ వీడియోస్ తన ఫొటోస్ తన వీడియోస్ చూసుకోకూడదా ఏంటన్నా? తన ఫొటోస్ తన వీడియోస్ చూసుకోకూడదా ఏంటన్నా? ఏదో చూసుకుంటా నేను, ఏదో చూసుకుంటా. నీకెందుకే? చూసుకో, నేను చూసుకుంటానే. నాకేమొద్దు నాకేమొద్దు కానీ నాకు నీతో ఏం అవసరం లేదు. మరి నేను చెప్పేది నీకు హానెస్ట్ చెప్తున్నా. నీ బాధ నీ పరిస్థితిని అర్థం చేసుకుంటా. నాకేం ప్రాబ్లం లేదు, నాకు అర్థమైంది. నేనేమంటున్నా, నీళ్ళు అంటే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు, బయట పడరు. కాకపోతే మీరు ఏంటంటే సమాజానికి ఏదో ఇది అయిపోయి మీరు వేరే వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేస్తారు. మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. అర్థం చేసుకో. నేను నీకు మస్తు సంజాయించి చెప్తున్నా. అర్థమవుతుందా? అర్థం చేసుకో. ఆమె సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ తీసుకొని పిఎస్ వస్తుంది. చూడండి గుంతుడికి ఎలా ఉపయోగపడుతుంది. నువ్వు ఇక్కడ కూర్చో. ఒక 2 నిమిషాలు కూర్చో. ఆమె కూడా కూర్చోబెడతా. నువ్వు కూడా కూర్చో. ఇక్కడ పర్లేదమ్మా కూర్చో. ఆనే కూర్చుంటది. రాగు. నేనేం చెప్తున్నా నా మాట వింటావా? ఇప్పుడు లేకుండా పిఎస్ ఆప్ చెప్తుంది. నీకేది ముఖ్యం? ఇవన్నీ రికార్డు ఉన్నాయి నా దగ్గర. తీసుకోవచ్చు పిఎస్ కి ఆప్ చెప్తాయి. సీసీ కెమెరా సీక్రెట్గా పెట్టాం. ఎందుకంటే మీరు ఏదో డ్రెస్ చేంజ్ చేసుకుని దానికోసం కాదు. నువ్వు చేసి దొంగతనం నుంచి దాని ఫుటేజ్ కూడా ఆమె దగ్గర ఉంది. ఆమెనే కట్ చేసి మాకు ఇచ్చాడు. ఫుటేజ్ కూడా ఆమె దగ్గర ఉంది. ఆమెనే కట్ చేసి మాకు ఇచ్చాడు. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తానంటే నీ పరిస్థితి నాకు అర్థమైంది. నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా చెప్తాను వినండి. నేను వినండి. నీ పరిస్థితి నాకు అర్థమైంది. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. దాని సొల్యూషన్ కూడా నేను చెప్తా నువ్వు అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమెకు ఒక జీవితం ఉంది. ఆమె చదువుకుందామని వచ్చింది. నీ లేకనే చదువుకుందాం, మంచి లైఫ్ సెట్ చేసుకుందాం. గరీబ్ పరిస్థితుల్లో ఫ్రీ హాస్టల్ సీట్లు వచ్చింది. ఫ్రీ హాస్టల్ ఎందుకుంటుంది? ఒక మాట అయిపోయింది. ఎందుకుంటుంది చెప్పు. చదువుకునే స్తోమత లేకనే నువ్వు ఆమెను ఇబ్బంది పెట్టు తప్ప కదా? అవునా కదా? నీలాంటి వాళ్ళ కోసమే నేను ఏమంటున్నా, మనుషులలో కూడా పురుషులు, స్త్రీలు, ఇతరులు వీళ్ళు ఉంటారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, మీకు నచ్చి మీలాంటి వాళ్ళతో మీరు పెళ్లి చేసుకోవచ్చు, లేదా సహజీవనం చేసుకోవచ్చు, మీరు ఉండొచ్చు, ఏం తప్పు లేదని చెప్పి. నువ్వు ఆ మాట వినకుండా నేనేం చెప్తున్నామ్మా, పరస్పర ఇష్టాలతో మీ ఇద్దరు ఇష్టాలతో కలుసుకోవచ్చు. నీకు ఇప్పుడు ఏమంటే ఇష్టం లేదు, ఒకవేళ ఆమె కూడా నీ మీద అదే ఒపీనియన్ ఉంటే మీ ఇద్దరు కలుసుకోవచ్చు. నేను అదే చెప్తున్నా. నేను ఏమంటున్నాను, గిల్లించుకోదు అసలు. నేను చెప్తున్నా ఏంటో ఆమె, ఆమెకు నీ మీద అట్లాంటి ఒపీనియన్ లేదు కదా, ఉందా లేదా? లేదు, చిరాకు పడుతుంటది. నేను అదే చెప్తున్నా. ఏమంటున్నా అంటే తనకు అలాంటి ఇష్టం లేదు. నువ్వు ఆమె ఇబ్బంది పెట్టావు అనుకో, ఇంకా ఇబ్బంది అయ్యి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అవుతాయి. నువ్వు ఇప్పుడు సమాజంలో నిన్ను అట్లా చూస్తలేరు, అదేం చూస్తలేరు, అట్లాంటి ఏం లేదు. నువ్వు పబ్లిక్ సెట్ అయితే భయంకి నువ్వు అట్లాంటివి ఏం చేస్తలేవు. నేను ఏమంటూ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నీ కోవకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇద్దరు ఇష్టాలతోని మీ ఇద్దరు సహజీవనం చేయొచ్చు, లేదా పెళ్లి చేసుకోవచ్చు. మీ ఇద్దరు ఇష్టాలతోని మీ ఇద్దరు సహజీవనం చేయొచ్చు, లేదా పెళ్లి చేసుకోవచ్చు. సుప్రీంకోర్టే చెప్పిందన్నమాట. మనుషులలో 2 రకాలు కాదు, 3 రకాలు, పురుషులు, స్త్రీలు, ఇతరుల కోవాలకి మీరు వస్తామట. అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను, అంతేనా? నీకు ఆ ఫోన్ ఎందుకు ఇష్టం నాకు అర్థమైంది. ఆ ఫోన్లో ఫోటోల కోసము ఆమెను చూసుకోవడానికి అని చెప్పేసి నాకు అంటున్నాను. ఓకే బాగుంది, కానీ వద్దు. ఎందుకంటే ఆమె ఏదో సమ్స్ కోసం, ప్రాబ్లమ్స్ కోసం, దానికోసం యూట్యూబ్లో చూసుకొని వీడియో చేసుకొని ఆమె ఫోన్ కొన్నది. కష్టం, రూపాయి కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసుకొని ఆమె దగ్గర నువ్వు చిల్లర లెక్క చేస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకో అమ్మా. ఎందుకు చెప్తున్నావు? ఒక అన్న లెక్క అనుకుంటా, ఒక తమ్ముడు లెక్క అనుకో, ఒక ఫ్రెండ్ లెక్క అనుకో. ఇవన్నీ వద్దు, ఒక ఫ్రెండ్ లెక్క అనుకో. నేను నీకు చెప్తున్నావు, నువ్వు అర్థం చేసుకో. లేదు ఇట్లనే పోతా అంటే అదే సీసీటీవీ చేయాలి చూపెడతారు. నీకు హాస్టల్లో కూడా సీట్ ఉండదు. ఇట్లా ఇబ్బంది పెడితే ఎవరు మాత్రం ఒకరు చెప్పు. నేను 2 నిమిషాలు ఇబ్బంది పెట్టాను, నువ్వు అంత ఇబ్బంది పడ్డావు. ఆమె 24 గంటలు ఇబ్బంది పెడుతున్నావు. ఎట్లా చదువుతావు? స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఎట్లా చేస్తావు?
ఆమె జీవితం ఖరాబ్ చేసే హక్కు నీకుందా? నువ్వు ఇంకోటి చెప్పాను, నువ్వు ఈ విషయం బయట చెప్పకుండా నీలో నువ్వు కుమిలిపోయి ఏం చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకొని మీ భర్త దగ్గర కళ్ళు మూసుకొని జీవిస్తావు. సంసారం చక్కగా అయ్యావు, నువ్వు చక్కగా ఉండవు, నువ్వు ఇబ్బంది పడతావు. నువ్వు వాళ్ళతో వీళ్ళతో అట్లా మీ చుట్టాల దాంట్లో సంథింగ్ వాళ్ళతో అట్లా బిహేవ్ చేస్తావు. అప్పుడు నిన్ను వేరే తిరిగి వస్తావు, నువ్వు ఇబ్బంది పడతావు, మీ భర్త ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, మళ్ళీ మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇన్ని ఇబ్బంది పడడం అవసరమా? జెన్యున్గా ఉండి నీ ప్రాబ్లం ఉంది కాబట్టి నీ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం అని కాదు, అది ప్రాబ్లం అనేది కానీ కాదు, అది ప్రాబ్లం కాదు. నేనెంత నువ్వు అంతే, అంతేగాని నేను పక్క కూర్చోదా? నాకేం ఫీలింగ్ లేదు, నీకేం ఫీలింగ్ లేదు. మగవాడిని పుట్టించింది దేవుడే, ఆడామెను పుట్టించింది దేవుడే, మిమ్మల్ని పుట్టించింది కూడా దేవుడే. ఒకవేళ ప్రాబ్లం ఉంటే గింటే దేవుళ్ళో ఉండాలి, మీలో కాదు. అర్థమవుతుందా? నేనేమంటున్నానమ్మా, మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనం దొరకబట్టుకోవాలి. అనవసరంగా అందరి మీద మనం బురద పోయలేం కదా అన్నావు కదా. అట్లే కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు కమ్మా. అబ్బాయిలలో కూడా ఉంటారు, అమ్మాయిలలో కూడా ఉంటారు. నాట్ ఓన్లీ అమ్మాయిలు, నాట్ ఓన్లీ అబ్బాయిలని కాదు, అందరికీ. నాకు కూడా అట్లాంటి మనుషులు తారసపడతారు. దాంట్లో వాళ్ళ తప్పేమో చెప్పు. ఆడవాళ్ళ లక్షణాలు దేవుడు మగవాళ్ళకి ఇచ్చి, మగవాళ్ళ లక్షణాలు మీకు ఇచ్చింది. ఆయన తప్పు కానీ మీరెందుకు తప్పు అవుతుంది చెప్పు? అవునా కదా? అంతేగాని మీ తప్పు ఏం లేదమ్మా. 100% చెప్తున్నా, 0% తప్పు మీరు. నేను 100% చెప్తున్నా, మీరు 0 తప్పు. అర్థమవుతుందా? ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆమె లేక బతకని. అర్థమవుతుందా తల్లి? నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు ఆమెను ఇబ్బంది పెట్టావు. మా అంటే ఇప్పుడు అంత ఇష్టపడుతూ ఉంటారు. ఎంత చేసినా సరే ఒక మగవాడు కానీ ఆడమే కానీ ఒక 20 నిమిషాల కన్నా ఎక్కువ సుఖపడరు. అవునా? మనం ఓపెన్గా చెప్పుకోం, 20 minutes సుఖపడరు. మీరు దానికోసం అని చెప్పి పొద్దుంతా ఆమె టార్చర్ చేసుడు, ఇది చేసుడు. నేను ఒక మాట చెప్తాను, హిజ్రాలలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఎలక్షన్లలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. అట్లా కష్టపడండి అమ్మ. మీరు కూడా మీకు లక్ష్యం కోసం పోరాడి ఓడిన వీరనారులు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందా? మీ దాంట్లో కూడా దేవుళ్ళు, మీరు అసలు దేవునితో సమానం. అర్ధనారీశ్వరులమ్మ మీరు. సగం శివుడు సగం పార్వతి ఉంటారు కాబట్టి మీరు ఏం అట్లా ఇది కావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా అమ్మ? మీ లక్ష్యం నెరవేర్చుకోవాలి. కోరికలు అంటారు, నాకుండే, నాకు లేవా, ఈమెకు లేవా? అందరికీ ఉంటే కోరికలు ఎందుకు? కోరికలు మానవ సహజం. అర్థమవుతుందమ్మా? కోరికలు మానవ సహజం. వీటిని కంట్రోల్ చేసుకొని మనం కుప్పెట్లో పెట్టుకొని మనం ముందుకు సాగితే మనం ఎదగలుగుతాం. అర్థమవుతుందా? మనము బంతి లేకుండా ఎంత కింది కొడితే అంత పైకి రావాలి, అంత కింది కొడితే అంత పైకి రావాలి. అంతేగాని పిచ్చోన్ లేక ఆనే కుంగిపోవద్దు, గాలి తీసేసిన బంతి కావద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకో, ఒక టార్గెట్ పెట్టుకో. నేను ఏం కావాలి, నా జీవితానికి ఒక లక్ష్యం. ఆమె ఉన్నది, ఆమె ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవుతుంది? డాక్టర్కి ప్రిపేర్ అవుతుంది. అందుకోసమని ఆ ఇల్లు కన్న తల్లిని, ఉన్న ఊరిని అన్నిటిసే పెట్టుకొని ఫ్రీ సీట్ కోసం ఫ్రీగా అకామిడేషన్ దొరుకుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఇన్ని మైళ్ళు దాటి వచ్చింది కదా. ఆమె లక్ష్యం ఎంతో గొప్పది చెప్పు. అట్లా నువ్వు కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకో. అందుకే తన ఇష్టం ఉన్నాను. నేను ఏమంటున్నా, ఆమె ఇన్స్పైర్ అవుతుంది, ఆ విషయంలో నేను ఇష్టపడుతున్నాను, ఓకే హ్యాపీ. బట్ ఆమెను మాత్రం ఇబ్బంది పెట్టకు. ఆమెనే కాదు, ఆమె లాంటి వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకు. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే చూసుకొని నీకు నచ్చితే సహజీవనం చేసుకో. వాళ్ళకు కూడా నచ్చాలి, మీకు కూడా నచ్చాలి. అట్లా సహజీవనం చేసుకుంటా, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా, మీ ఇష్టం. ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా నువ్వు ప్రయాణించి, అప్పుడు నీ టార్గెట్ రీచ్ అవుతుంది. అంతే ఇట్లా పిచ్చి ఆలోచనలు పెట్టుకో. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. దయచేసి నీ కాలు మొక్కమని మొక్తా, ఇంకేం చేయమంటే చేస్తాను. అర్థమవుతుందా? నాకు ప్రామిస్ చెప్పు. నువ్వు నాకు అవన్నీ చెప్పొద్దు, ప్రామిస్ చేస్తావు చెప్పు. ఆమె దగ్గర పోగా ఆమె ఒక స్నేహితురాలకి చూడు, అంతేగాని వేరే ఉద్దేశంతో చూడు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఈమె. నువ్వు ఇక్కడ రమ్మ. ఇక్కడ ఆమె కూడా అట్లాంటి ఏం ఆలోచనలు పెట్టుకోలేదు, అయిపోయింది. నీ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు చేయగలుగుతా, అంతేగాని ఇవన్నీ ఏం చేసుకునేది. నువ్వు ఏడవకమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆమె అంటే ఇష్టమేనన్నా, కానీ ఫ్రెండ్ అయితే లక్ అయితే ఓకే. నేనంటే వద్దన్నా. ఆమె కూడా అట్లాంటివి ఏం లేదు. ఇంకోటి చెప్తున్నా, నీ సొంతం మీ అమ్మగా పుట్టిన చెల్లి అనుకో, నేను ఇట్లా చేస్తాను కాదమ్మా. నీ కడుపులో పుట్టింది అనుకో,
నీ అమ్మకే పుట్టింది అనుకో, నీ చెల్లెనేగా, నీ చెల్లెతో అట్లా ప్రవర్తించవు కదా, అన్ని నువ్వేం కలుపుకొని పోతలేవు. నువ్వు ఇట్లా చీదరించుకోవడం అసహించుకోవడం చేసావు అనుకో, మనం అసహించుకోవడం చీదరించుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతారు. అర్థమవుతుందా? మనం వాళ్ళని ప్రేమించాలి, దగ్గర రానియాలి. కాకపోతే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి సంజాయించి చెప్పాల్సిన బాధ్యత మనది. వాళ్ళ తప్పు కాదు అమ్మ, అది సృష్టి ధర్మం. దానికి కూడా తప్పేం లేదు. అందులో కూడా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో కూడా ఎంతో స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిర్భయంగా ఉంటా అంటే ఉండు, లేదంటే మీ హాస్టల్ వాళ్ళతో నేను మాట్లాడతా, ఇంకా నీకు సీట్ మార్చడమా రూమ్ మార్చడమా చేస్తా. లేదు నువ్వు ఒక 4 రోజులు ఉండు, 4 రోజులు కాదు మరి నీకు లైఫ్ లాంగ్ ఉంటారు నీతో. నువ్వు మంచిగా ప్రవర్తించాలి, ఇంత మాత్రం ప్రవర్తించాలి. ఓకేనా? నువ్వు ఆమె నీ అక్కనే, ఇంకా వేరే ఏం కాదు. అవునా? అర్థం చేసుకో తల్లి ప్లీజ్. ఓకేనా? ఇది రికార్డ్ చేస్తున్నావమ్మా, ఎందుకంటే నీ ఒక్కరి కోసం కాదు, నీ జీవితం ఇన్స్పైర్ తీసుకొని నీలాంటి వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ కావాలి. అర్థమవుతుందా? అందుకే ఆ ఉద్దేశంతో మేము వీడియో రికార్డ్ చేసాం. అంతేగాని నేను ఏదో బదలాం చేయాలి కాదు. ఇంకోటి నీ ముఖానికి కూడా మాస్క్ ఇస్తాము, నీవు ఎవరో సమాజాన్ని తెలియకుండా మేము చూస్తాం. ఓకే? నీలో ఉన్న మ్యాటర్ మేము బయట పెడుతుంది తప్ప నిన్ను బయట పెట్టాలనే ఉద్దేశం మాది కాదు. అర్థమవుతుందా తల్లి? వ్యూవర్స్, అర్ధనారీశ్వరుడు సగం పార్వతి సగం శివుడు అంటే వీళ్ళు దేవుళ్ళతో సమానం. మనం కూడా వీళ్ళ చులకన భావంతో చూడొద్దు. ఇంకోటి చెప్తున్న వ్యూవర్స్, ఇట్లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకొని పైసల కోసం అని చెప్పేసి ఎగబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిజానికి హిజ్రాలు కాదు, కేవలం డబ్బు మీద ఆశతో ఏదో తప్పు పని చేయడానికి ఇచ్చే ఉద్దేశంతో మనీ మైండెడ్ గా ఇట్లాంటి వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళు ట్రైన్లలో తిరుగుతూ పైసలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి శిక్షించాల్సిన బాధ్యత మనదే ఉంది. నిజానికి హిజ్రాలు మాత్రం ఇట్లా చేయట్లేదు, మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్ళలో కూడా ఉన్నారు. మీరు కూడా అమ్మ బయటికి వచ్చి స్వతంత్రంగా జీవించే హక్కు మీకుంది, మీరు జీవించవచ్చు. అర్థమవుతుందమ్మా? మీరు కూడా స్వతంత్రంగా జీవించవచ్చు, మగవాళ్ళు మీరు కూడా స్వతంత్రంగా జీవించవచ్చు. ఎవ్వరికేం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులలో 3 రకాలు, పురుషులు, స్త్రీలు, ఇతరులు. ప్లీజ్ దయచేసి ఇలాంటి వాళ్ళు గుర్తించి మనం వాళ్ళకు వీలైతే చేయుతనివ్వాలి, లేదంటే సైలెంట్ గా ఉండండి. కానీ వాళ్ళని మాత్రం చిత్రహింసలు పెట్టి సూటిపోటి మాటలతో మాత్రం బాధ పెట్టకండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మాత్రం బాధ పెట్టకండి. నీకు కూడా నమ్మా చెప్తున్నా, నువ్వు ఒక చెల్లె లెక్క ట్రీట్ చేయి, ఒక తమ్ముడు లెక్క ట్రీట్ చేయి. అంతేగాని నువ్వు ఇట్లా ఆమె అసహించుకున్నాడు నెక్స్ట్ టైం నీ మీద చేస్తాను టార్గెట్. వ్యూవర్స్, ఎనీహౌ మన కష్టాన్ని గుర్తించి ఈ వీడియో లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా? మీ దయ మా ప్రాప్తం. కామెంట్స్ మాత్రం పెట్టండి, ఎందుకంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలే మాకు శ్రీరామ రక్ష. మేము కొన్ని కేసులలో మీ కామెంట్స్ చూసే మేము డీల్ చేస్తున్నాం. వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ మాత్రం పెంచండి. వ్యూవర్స్, ఎంత వీలైతే అంతమంది సబ్స్క్రైబర్స్ కండి, మన ఛానల్ పుష్ చేయండి. మీ బలంతోనే మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.